కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ లీడర్స్. అసెంబ్లీ నుంచి మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. గవర్నర్ ప్రసంగంలో తప్పులను నిలదీస్తే సస్పెండ్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. అసెంబ్లీ చరిత్రలో ఈ రోజు ఒక చీకటి రోజని విమర్శించారు. సస్పెన్షన్ ని నిరసిస్తూ సెక్రటేరియట్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు బీఆర్ఎస్ నాయకులు. కేటీఆర్, హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు పోలీసులు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు కేటీఆర్. గవర్నర్ ప్రసంగంలో తప్పులు ఎత్తి చూపితే సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు. 5 గంటల సభను వాయిదా వేసి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగదీష్ రెడ్డి వివరణ తీసుకోకుండా సస్పెండ్ చేయడం ఏంటన్నారు. రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఈ రోజు ఒక చీకటి రోజన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు చూస్తున్నారని అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సస్పెన్షన్ ని నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు బీఆర్ఎస్ నేతలు. కేటీఆర్, హరీష్ తో పాటు బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు పోలీసులు. ఇవాళ జరగని తప్పునేదో తరిగినట్టుగా చిత్రీకరించి ఇవాళ మా గౌరవ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని ఏదైతే ఈ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తున్నామని చెప్పి ఏకపక్షంగా మా నాయకుడు, మా పెద్దలు తదనంతరం సభను సజావుగా జరిగేటట్టు సహకరించండి అని చెప్పి మాకు ఆదేశం ఇచ్చినారు. స్పీకర్ గారికి, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారికి కూడా స్పష్టంగా చెప్పొచ్చినాం. ఒకవేళ తప్పుంటే మేము క్షమాపణ చెప్పడానికి, బేషరతుగా వ్యాఖ్యలు ఉపసంహరించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని కూడా స్పష్టంగా చెప్పాము. కానీ ఇవాళ ఒక కారణం చూపించలేదు. మా శాసనసభ్యులు, మా సీనియర్ శాసనసభ్యులు అందరూ కూడా వెళ్ళి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, అరే మా సభ్యుడు ఎక్కడ అభ్యంతరం చెప్పిండు, మా సభ్యుడు ఎక్కడ అన్పార్లమెంటరీగా మాట్లాడిండు, మీరు అవతల వాళ్ళని కంట్రోల్ చేయండి అని చెప్పినారు. దురదృష్టవశాత్తు స్పీకర్ గారు వాళ్ళని అనలేక మమ్మల్ని అనే పరిస్థితికి వచ్చినాడు. మాజీ సీఎం కేసీఆర్ ని చావాలని కోరుకుంటావా అంటూ సీఎం రేవంత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. రేవంత్ రెడ్డిని ఒక వ్యక్తిగా కాదు, సీఎంగా చూస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవడానికి అసభ్యంగా మాట్లాడడం మానుకోవాలని హెచ్చరించారు బీఆర్ఎస్ నేతలు. కానీ నిన్న రేవంత్ రెడ్డి గారు, ఈ రోజు కేసీఆర్ గారు మీరు మాజీ ముఖ్యమంత్రి చూస్తున్నారు, కానీ మేమందరము తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన ఒక గొప్ప నేతగా భావించి కేసీఆర్ గారిని గౌరవిస్తారు. ఈ రోజు ఆయనను స్ట్రెచర్ మీద పండుకోబెడతావా, చావాలని కోరుకుంటావా? అసలు నీ భాష అనేది ఎవడన్నా చూస్తే తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారా? జగదీష్ రెడ్డి గారు తప్పు మాట్లాడుంటే శాసనసభ 3 ఇతర ఫ్లోర్ లీడర్స్ కూడా జగదీష్ రెడ్డి గారు తప్పు మాట్లాడిండు అని అంటే తప్పకుండా మీరు నిర్ణయం తీసుకోండి. ఆ వాక్యాల్ని రికార్డు నుంచి తొలగించే అవకాశం మీకున్నది. లేదు, సభ్యుడిని విచారం వ్యక్తం చేయమనే అడిగే అవకాశం మీకున్నది. అట్లా చేయండి అని చెప్పి మేము అడిగినాం. నీళ్లు లేక ఎండిపోతున్న పంటలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు మండలి బీఆర్ఎస్ పక్ష నేత మధుసూదనాచారి. భూపాల్పల్లి నియోజకవర్గంలో ఎన్నో పెద్ద చెరువులు, మానేరు నది ఉన్నా సాగునీరు లేక రైతులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం దృష్టి సారించి అన్నదాతలను ఆదుకోవాలన్నారు. అంగన్వాడీలకు, టీచర్లు, వర్కర్లకు సకాలంలో జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. ఈ మినీ అంగన్వాడీలు మెయిన్ కాలేదు, వాళ్ళ జీతభత్యాలు కూడా సరిగ్గా రావట్లేదు. కాబట్టి అలాగే ఖాళీ అయిన వాటిని కూడా భర్తీ చేయలేకపోతున్నారు. దీని మీద ప్రత్యేకంగా గౌరవ మంత్రి గారు ప్రభుత్వానికి చెప్పి అవసరమైతే ఒక కమిటీ వేసి వాటిని ఫుల్ఫిల్ చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. భూగర్భ జలాలు చాలా మంచిగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఒకటైనటువంటి మా ప్రాంతంలోనే ఇటువంటి పరిస్థితి ఉన్నది అని అంటే మిగతా చోట్ల ఇంకా పరిస్థితి దయనీయంగా ఉండేటువంటి అవకాశం ఉన్నది అధ్యక్ష. సంబంధిత అధికారులు కనుక సీరియస్గా తీసుకొని కింది ప్రాంతం వరకు నీళ్లు తీసుకుపోగలిగితే కొంత నష్ట నివారణను మినిమైజ్ చేయగలగవచ్చు అధ్యక్ష. అసెంబ్లీలోని స్పీకర్ ఆఫీసులో గడ్డం ప్రసాద్ కుమార్ తో భేటీ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సభలో జరిగిన అంశాలపై డిస్కస్ చేశారు. జగదీష్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా స్పీకర్ ని కించపరచలేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ ని ఉద్దేశించే తప్ప స్పీకర్ ని ఉద్దేశించి కాదన్నారు. ఇదే విషయాన్ని స్పీకర్ కి వివరించామని తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.